హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీషోలో ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేశానన్నమాట. సో దాని గురించి నేను మీకు ఇప్పుడు చూపించాలి అనుకుంటున్నాను ఇన్ డీటెయిల్గా. అసలు ఇంతవరకు కూడా నేను ఎప్పుడు కూడా రిజైన్ కిట్ అనేది ఈ మీషో నుంచి ఎప్పుడు పర్చేస్ చేయలేదు. ఎప్పుడు కూడా మోస్ట్లీ ఇండివిజువల్గా నాకు ఏది నచ్చితే అది మౌల్డ్, లేకపోతే సపరేట్గా ఏదన్నా బ్రేసెస్ అలా, లేకపోతే ఇయర్ రింగ్స్ రిలేటెడ్, స్టడ్స్ రిలేటెడ్ మౌల్డ్స్, ఇలా ఏది కూడా నేను ఇండివిజువల్గానే 1 by 1 తీసుకుంటూ వచ్చాను. ఇలా రిజైన్ కిట్ అనేది నేను ఎప్పుడు పర్చేస్ చేయలేదన్నమాట. ఫస్ట్ టైం నేను మీషోలో నుంచి రిజైన్ కిట్ అనేది పర్చేస్ చేశాను. ఇప్పుడు నేను మీకు ఈ రిజైన్ కిట్ అనేది ఓపెన్ చేసి ఇందులో మనకి ఏమేమి ఇచ్చారు అండ్ ఇది వర్తీనా కాదా అనేది చెప్తాను. ప్యాకింగ్ అయితే అంత మంచిగా లేదనమాట. కొంచెం అంతా బ్రేక్ అయిపోయినట్టు, లైక్ కొంచెం అణిగిపోయినట్లు అట్లంతా ఉంది. సో దట్ లోపల ఉండే ప్రోడక్ట్స్ కూడా కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో చూద్దాం అసలు ఇందులో ఏమేమి ఇచ్చారో. మోస్ట్లీ ఈ కిట్లో మనకి అన్నీ ఇచ్చేస్తారు, లైక్ A to Z లాగా కాకపోయినా కొంచెం ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ ఇస్తారు. సో ఇప్పుడు చూద్దాం ఏమేమి ఇచ్చారో అసలు. నేను మీకు ముందే చెప్పినట్లు ఈ కిట్ నేను మీషోలో పర్చేస్ చేశాను అండ్ నాకు కాస్ట్ వచ్చి 631 రూపీస్ పడిందనమాట. సో ఈ కలర్ పిగ్మెంట్స్కి, ఆ ఫ్లవర్స్కి అండ్ ఈ అన్నిటికీ కూడా కలిపితే నాకైతే రీజనబుల్లే అనిపించింది 631 రూపీస్. బికాజ్ నేను మీషోలో ఇప్పటివరకు చాలా పర్చేస్ చేశాను ఇండివిజువల్గా అని చెప్పాను కదా. సో అలా నేను ఇండివిజువల్గా తీసుకున్న ప్రోడక్ట్స్ కాస్ట్ నాకు తెలుసు, ఒక ఐడియా ఉంది కాబట్టి. సో అవన్నీ మిక్స్ చేసి, లైక్ నేను ఇండివిజువల్గా తీసుకున్న ఆల్మోస్ట్ ప్రోడక్ట్స్లో ఇక్కడ వీడు కొన్ని ఇచ్చాడు. సో అవన్నీ కాస్ట్ కొంచెం కలుపుకున్నా కూడా ఇది మనకి రీజనబుల్ ప్రైజే అనిపిస్తుంది 631 రూపీస్. బేసికల్లీ నాకు అదర్ ప్లాట్ఫామ్స్లో కంటే కూడా ఇలా మీషో ఇలాంటి క్రాఫ్ట్స్ రిలేటెడ్ ఐటమ్స్ మీషోలో పర్చేస్ చేయడమే బెటర్ అని నా ఫీలింగ్ అనమాట. బికాజ్ ఇందులో నాకు కొంచెం రీజనబుల్గా దొరుకుతాయని నేను అనుకుంటున్నాను అదర్ వాటితో పోలిస్తే. అండ్ నేను బయటికి అట్లంతా వెళ్ళాం కాబట్టి మనకి ఎక్కడెక్కడ షాప్స్ కూడా తెలియదు కాబట్టి ఇదే బెటర్ అని నా ఫీలింగ్. ఇప్పుడు నేను మీకు 1 by 1 నీట్గా చూపిస్తాను. ఇవైతే కప్స్ ఇచ్చారనమాట. ఒక 7 to 8 కప్స్ అయితే ఇచ్చారు. ఇలాంటి కప్స్ పేపర్ కప్సే ఇచ్చారు. ఒక 8 వరకు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గ్లోవ్స్ అయితే ఇచ్చారు. ఈ గ్లౌజెస్ అయితే కొంచెం పర్లేదు, బాగానే ఉన్నాయి, కొంచెం మంచిగా. బట్ ఒకటే పెయిర్ ఇచ్చారనమాట, కొంచెం ఎక్కువ అలా ఏమి ఇవ్వలేదు. లైక్ 2 pairs 3 pairs అలా ఏమి ఇవ్వలేదు. జస్ట్ ఒక పెయిర్ అయితే ఇచ్చారు మనకి వాళ్ళు. ఈ గ్లౌజెస్ అయితే పర్లేదనమాట. నేను ముందు బేసిక్గా తీసుకున్నప్పుడు లైక్ ప్లాస్టిక్ కవర్ అలా ఉంటుంది కదా, అది వైట్ రిలేటెడ్ది అలాంటివి తీసుకున్నాను అనమాట గ్లౌజెస్. బట్ నేను అంతగా యూజ్ చేయట్లేదు. నాకు అవి వేసుకుంటే కొంచెం అన్కంఫర్టబుల్ ఫీలింగ్ వస్తుంది. నేను ఫ్రీగా రిజైన్ ఆర్ట్స్ ఏది కూడా చేయలేకపోతున్నాను. సో అందుకోసం అనేసి నేను అది తీసుకున్నాను, కానీ ఎప్పుడు యూజ్ చేయలేదన్నమాట, అలా పెట్టేశాను. సో అలా ఇప్పుడు ఇందులో వీళ్ళు మనకు ఒక పేరు ఈ పేపర్ కప్స్ అండ్ ఈ గ్లౌజెస్ ఇచ్చారనమాట. తర్వాత ఇవి స్టిక్స్, ఇవి కూడా పేపర్ కప్కి ఒక్కొక్కటి అన్నట్లు ఒక 8 అయితే ఇచ్చారు. ఇవి కూడా నేను బయట తీసుకున్నాను. ఇక్కడ నార్మల్గా షాప్స్ ఉంటాయి కదా, మార్ట్స్ అలా, అందులో కొంచెం 60 రూపీస్ 50 రూపీస్ 30 రూపీస్కి అలా కొన్ని దొరుకుతాయి అన్నమాట. నేను అలా పర్చేస్ చేశాను. డైరెక్ట్గా తీసుకుందామంటే నాకు టూ మచ్ కాస్ట్ పడుతున్నట్లు అనిపించింది. సో అందుకోసం అనేసి ఇక్కడ ఉన్న షాప్స్లోనే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది టేప్ అనమాట. ఇదైతే పెండెంట్స్ అలా ఏదైనా మనం చేస్తున్నప్పుడు అండ్ ఇయర్ రింగ్స్, జుమ్కా ఉంటాయి కదా, నేను ఒకటి చేశాను కూడా. అలాంటి జుమ్కా చేస్తున్నప్పుడు వాటికి మంచిగా యూజ్ అవుతుందన్నమాట. ఇది బేసిక్గా ఒకటి మనం తీసుకోవాలంటే 200 రూపీస్ అండ్ 150 రూపీస్ అట్లా. టు బీ హానెస్ట్ 200కి తక్కువ అయితే లేదనే చెప్పాలి ఇది మీషోలో అలా తీసుకోవాలి అంటే నేను చూస్తున్నప్పుడు. సో నేను ఒక 4 కలిపి ఒక దాంట్లో అలా తీసుకున్నాను కాబట్టి అందులో నాకు అది వచ్చిందనమాట టేప్. అండ్ ఇక్కడైతే ఒక చిన్ని రిజైన్ది లిక్విడ్ కూడా ఇచ్చారు. పార్ట్ A పార్ట్ B రెండు మిక్స్ చేసిన లిక్విడ్ అది చాలా చిన్నది ఇచ్చారనమాట ఒకటి. ఇదైతే 10 grams ఉన్న లిక్విడ్ అనమాట. లైక్ కొంచెం ఏదైనా చిన్న ఇయర్ రింగ్స్కి, స్టడ్స్ చేసుకోవడానికి మంచిగా సరిపోతుంది. ఇది నేను ఓపెన్ చేయడానికి చూస్తున్నాను కానీ చాలా అంటే చాలా టైట్గా ఉంది. సో అందుకే మళ్ళీ పెట్టేస్తాను బ్యాగ్కి, అలాగే ఎలా ఉందో అలా. ఇదైతే మనకి ఒక లిక్విడ్ ఒక 10 grams ఇచ్చారనమాట. నెక్స్ట్ అయితే ఈ గోల్డ్ ఫ్లాగ్స్ అనమాట. ఇదైతే కొంచెం ఎక్కువగానే ఇచ్చినట్లున్నారు కొంచెం ఈ బాటిల్లో. లైక్ మనకి
సిల్వర్ టైప్లో అలా కూడా ఏది ఇవ్వలేదు కాబట్టి ఓన్లీ గోల్డ్ ఫ్లాగ్దే ఇచ్చారు కాబట్టి సో ఇది కొంచెం వర్తీ అనే చెప్పాలి ఈ అమౌంట్కి. లైక్ ఈ కిట్లో మోస్ట్లీ ఇంతవరకు నేను ఇది ఎప్పుడు కూడా యూజ్ చేయలేదు. 1 or 2 టైమ్స్ కూడా యూజ్ చేశానో లేదో నాకే డౌట్ అనమాట ఈ గోల్డ్ ఫ్లాగ్స్ అనేది. బట్ ఇప్పుడు మనం తీసుకున్నప్పుడు వస్తుంది కాబట్టి ఇంక నేను అలాగే పక్కన పెట్టేస్తాను. మేబీ ఏదైనా ఫ్యూచర్లో యూజ్ చేయాల్సి వస్తే నేను ఖచ్చితంగా ఈ గోల్డ్ ఫ్లాగ్స్ అనేది యూజ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఈ పెండెంట్స్ లాగా ఇచ్చారనమాట. వీటిని ఓపెన్ బెజల్స్ అంటారు. ఇవి నేను బేసిక్గా ఒక్కసారి మా కజిన్ సిస్టర్ ఒక డాలర్ లాగా తయారు చేశారనమాట, ఒక చైన్ టైప్లో. అది చాలా బాగుంది. నేను కొన్ని వీడియోస్ కూడా మీకు పెట్టాను ఈ ఛానల్లో, ఒకసారి వెళ్ళి చూడండి మీరు. అప్పుడైతే మా సిస్టర్ కొంచెం ఫస్ట్ టైం చేశారు, అది కూడా చాలా బాగా వచ్చిందనే చెప్పాలి. కొంచెం లిక్విడ్ ఎక్కువ అయింది కానీ డిజైన్ది, బట్ అది కూడా చాలా బాగుందన్నమాట. నేను తర్వాత వీటితో ఏది మోస్ట్లీ చేయనే లేదు, జస్ట్ చేయగలనా లేదా అని తీసుకున్నట్టున్నాను. అప్పుడు అన్నీ ఇండివిజువల్గానే తీసుకున్నానని చెప్పాను కదా. 300 రూపీస్కి ఒక 30 ఓపెన్ బెజల్స్ అనేవి నాకు ఇచ్చారనమాట. సో ఇప్పుడు ఈ కిట్లో ఇవి ఒక 6 అలా ఇచ్చారు. నేను ఇంతకుముందు తీసుకున్నవి అన్నీ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్వి. ఇక్కడ మాత్రం డిఫరెంట్గా ఒక 6 ఇచ్చారు. అండ్ ఇవి మొత్తం గోల్డ్ థీమ్లో ఉన్నాయన్నమాట. సపరేట్గా తీసుకుంటే కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది, బట్ వీళ్ళు మనకు అన్నీ ఒకే కిట్లో ఇస్తున్నారు కాబట్టి సో ఆ అమౌంట్ కొంచెం వర్తీ అనే అనిపిస్తుంది నాకైతే. 631 రూపీస్ ఈ హోల్ కిట్. ఈ ఓపెన్ బెజల్స్ అనేవి కొంచెం మంచిగానే ఉన్నాయి, బట్ కొంచెం పెద్దగా ఉంటాయి అన్నమాట. ఈ టేప్తో యూవీ టేప్తో మనం ఇలా పెట్టేసి కొంచెం లిక్విడ్ యూజ్ చేసి అలా తయారు చేసుకోవచ్చు అన్నమాట. చైన్స్ అలా, లాకెట్స్ అలా కూడా చేసుకోవచ్చు. అండ్ ఇది అనమాట ఈ కిట్లో నాకు ఇచ్చిన ఓపెన్ బెజల్స్ అయితే ఇవే అనమాట, ఒక 6. ఇవి కూడా కొంచెం పర్లేదు, బాగానే ఉన్నాయి. సో నాతో ఆల్రెడీ కొన్ని ఉన్నాయి కాబట్టి ఇవి 2 యూజ్ చేసుకోవాలి. ఇంకా రీసెంట్ టైమ్స్లో నేను ఎక్కువగా పింట్రెస్ట్ మీద కొంచెం ఎక్కువగా సెర్చ్ చేస్తున్నాను అనమాట, మంచి ఐడియాస్ కోసం. మంచిగా చేయాలి అని చెప్పి, కొంచెం క్రియేటివ్గా అలా కొంచెం ఫన్గా చేయాలి అని చెప్పి చాలా చూస్తున్నాను. ఇదైతే ఇంకా రోజ్ పెటల్స్ అనమాట. ఇంతవరకు నేను మోస్ట్లీ ఆన్లైన్లో డ్రై ఫ్లవర్స్ అంటూ ఎక్కువగా తీసుకోలేదు. జస్ట్ ఒకసారేమో తీసుకున్నాను, అది కూడా జుమ్కా అలా చేయడానికి కొంచెం పేరున్న డ్రై ఫ్లవర్స్ కావాలి అని చెప్పి, దట్టు అమెజాన్లో తీసుకున్నాను. నాకు తెలిసి మీషోలో నేను ఇంతవరకు తీసుకోలేదు అని అనుకుంటున్నాను. అండ్ ఈ కిట్లో అయితే వీళ్ళు రోజ్ పెటల్స్ని డ్రై చేసింది ఇచ్చారనమాట మనకి. టు బీ హానెస్ట్, రోజు పూజ చేసిన తర్వాత చాలా ఫ్లవర్స్ ఉండిపోతాయి కదా, అవి అండ్ ఇంటి దగ్గర నుంచి ఫ్లవర్స్ అలా కొన్ని డ్రై అయిపోయి ఉంటాయి కదా న్యాచురల్గా, అవి అలా నేను చాలా తెచ్చుకుంటున్నాను అనమాట ఫ్లవర్స్ అయితే. సో అలా తెచ్చుకోవడం వల్ల అండ్ కొన్ని బుక్స్లో అలా కొంచెం స్పిరిచువల్ ఆర్ట్స్ షీట్స్ అలా ఉంటాయి కదా, ఆ షీట్స్లో నేనే పెట్టి దాని మీద కొంచెం ఎక్కువ వెయిట్ పెట్టడం, ఇలా ఎన్నెన్నో చేసి నేనే చాలా డ్రై ఫ్లవర్స్ తయారు చేసుకున్నాను అనమాట. సో ఈ ఫ్లవర్స్ తీసుకోవడం బయట నుంచి అంత ఇంపార్టెన్స్ అనిపించలేదు నాకు, బట్ ఇందులో ఇచ్చారు కాబట్టి ఇది కూడా నేను ఇంకా ఫ్యూచర్లో మంచిగా యూజ్ చేస్తాను. అండ్ ఇదైతే కలర్ పిగ్మెంట్స్ అనమాట. టు బీ హానెస్ట్, ఇప్పుడు నేను మీకు చూపించబోయే కలర్స్ రెడ్, గ్రీన్, కొంచెం ఈ థీమ్లో నాతో అస్సలు కలర్స్ లేవు. సో ఇదైతే మంచిగా సెట్ అయిందని చెప్పాలి నాకు, ఈ కలర్స్, ఈ పిగ్మెంట్స్ అనేవి. మోస్ట్లీ నేను బ్లాక్ కలర్ యూజ్ చేయడానికి ఇంపార్టెన్స్ ఇస్తాను, ఎందుకో తెలీదు, నాకు బ్లాక్ కలర్ కొంచెం బాగా ఇష్టం. ఇంకా స్టడ్స్లో బ్లాక్ యూజ్ చేసి అవి చేయడం అనేది నాకు బాగా ఇష్టం అనమాట. ఇందులో అయితే కొంచెం వైట్, బ్లూ, గ్రీన్ అంటే ప్యారెట్ గ్రీన్ వచ్చింది. అండ్ రెడ్ కలర్ది ఇంతవరకు నాతో లేదు, అది వచ్చింది. సో ఇది కొంచెం మంచిగా అనిపించింది అనమాట. బేసిక్గా ఈ కలర్ పిగ్మెంట్ సెట్ 6 ఉన్నది సపరేట్గా మనం ఇండివిజువల్గా తీసుకోవాలి, మీషోలో ఆర్డర్ చేసుకోవాలి అంటే కాస్ట్ వచ్చి మనకి ఎంత కాదన్నా 150 రూపీస్ ప్లస్ ఉంటుంది, 200 బిలో అండ్ 150 ప్లస్ ఉంటుందన్నమాట. సో ఇది కిట్లో ఇంక్లూడ్ అయింది కాబట్టి ఇంకా వీళ్ళే ఇచ్చేసారు మనకి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఈ పిగ్మెంట్స్ నాతో ఏవైతే లేవో అవే వచ్చాయి కాబట్టి, అవే ఉన్నాయి కాబట్టి ఇంకా ఫ్యూచర్లో మంచిగా ఈ కలర్స్ పిగ్మెంట్స్ యూజ్ చేసి నేను ఇంకొంచెం క్రియేటివ్గా స్టడ్స్ అండ్
లాకెట్స్, పెండెంట్స్ ఇవన్నీ చేయడానికి ట్రై చేస్తాను. కొంచెం టైం లేదనమాట నాకు. అందుకే నేను కొంచెం ఎక్కువగా రిజైన్ ఆర్ట్స్ మీద ఏం చేయట్లేదు. బట్ నెక్స్ట్ నుంచి నేను ఇంకా మంచిగా చేస్తాను. అందుకోసం ఇవన్నీ పర్చేస్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు. ఇంకొంచెం మంచిగా క్రియేటివ్గా చేయడానికి. అండ్ పింట్రెస్ట్లో కూడా నేను చాలా చూస్తున్నాను క్రియేటివ్గా చేయడానికి. అలా కొంచెం రెఫరెన్స్ ఇమేజెస్ అట్లంతా తీసుకొని కొంచెం ఆలోచించి మంచిగా చేయబోతున్నాను అనమాట ఇక మీదట నేను. నెక్స్ట్ అయితే ఇది ది బెస్ట్ ప్రోడక్ట్ యూవీ లైట్ అనమాట. ఇది ఏంటి అంటే మనం చిన్న వర్క్స్కి లైక్ రిజైన్ స్టడ్స్ చేస్తున్నప్పుడు, రింగ్స్ ఇలాంటివి ఏమైనా చిన్నవి చేస్తున్నప్పుడు ఈ యూవీ లైట్ అనేది మనకి చాలా బాగా యూజ్ఫుల్ అవుతుంది. నేను ఇంతవరకు ఎన్నో రిజైన్ స్టడ్స్ చేశాను. అండ్ చేసిన ప్రతిసారి కూడా ఈ యూవీ లైట్నే యూజ్ చేసేదాన్ని. బికాజ్ వర్క్ అనేది నాకు ఫాస్ట్గా అయిపోయేది, ఎక్కువ టైం తీసుకోకుండా. మోస్ట్లీ నేను అబ్జర్వ్ చేసిన థింగ్, నేను ప్రాక్టికల్గా చూసిన థింగ్ ఏంటంటే పార్ట్ ఏ పార్ట్ బి అని రిజైన్వి మనకు ఉంటాయి కదా, ఆ రెండు మిక్స్ చేసి నేను ఒక రిజైన్ ఆర్ట్ చేస్తున్నప్పుడు ఈ యూవీ లైట్ పెట్టి వాటిని డ్రై చేయడానికి చూశాను. బట్ అది ఎంతసేపటికి డ్రై అవ్వలేదన్నమాట. నేనేమన్నా రాంగ్గా మిక్స్ చేశానేమో అనుకొని 2-3 సార్లు చూసానన్నమాట కరెక్ట్గా వేసి మెజర్మెంట్స్ అలా. బట్ నాకు ఆ పార్ట్ ఏ పార్ట్ బి అనేది మిక్స్ చేసి ఈ యూవీ లైట్ పెట్టి డ్రై చేద్దామంటే అది అవ్వట్లేదు. బట్ బేసిక్గా ఇప్పుడు నేను మీకు ఇందాక ఒక 10 mlది రిజైన్ పార్ట్ ఏ పార్ట్ బి మిక్స్ చేసింది వాళ్ళే ఇచ్చారు కదా, అలాంటి లిక్విడ్ అయితే ఈ యూవీ లైట్కి మంచిగా సెట్ అయిందనమాట. అలా పార్ట్ ఏ పార్ట్ బి ఆల్రెడీ మిక్స్ చేసి ఉన్నది దాంతో మనం ఏదైనా స్టడ్స్ ఏమైనా చేస్తే లైక్ ఇంకేదన్నా చేస్తే దానికి ఇది మంచిగా యూజ్ అవుతుందన్నమాట ఈ లైట్ అనేది. అదొక పాయింట్ నేను ప్రాక్టికల్గా చూశాను, తెలుసుకున్నాను. అండ్ నాకు అనిపించినంత వరకు కూడా బేసిక్గా అలా పార్ట్ ఏ పార్ట్ బి మిక్స్ చేసి అదంతా చేయడం కంటే ఇలా పార్ట్ ఏ పార్ట్ బి రెండు మిక్స్ చేసినవి వాళ్ళే కొన్ని చేసి ఉంటారు. ఇలాంటి చిన్న బాటిల్స్ అలా లిక్విడ్స్ 10 grams, 100 grams, 200 grams అలా బాటిల్స్ ఉంటాయన్నమాట. సో అలాంటివి తీసుకొని మనం డైరెక్ట్గా చేసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. లైక్ చిన్న వాటికి జుమ్కాస్కి, స్టడ్స్కి అండ్ ఇయర్ రింగ్స్ ఏమన్నా అండ్ చైన్స్, పెండెంట్స్ ఇలాంటి వాటికైతే ఇది బెస్ట్ అని నా ఫీలింగ్. అండ్ మనం లైట్ వేయగానే ఇలా కనెక్ట్ చేయగానే కరెంట్కి ఇలా ఒక లైట్ అనేది వచ్చి అది రిజైన్ ఆర్ట్స్ని ఫాస్ట్గా డ్రై చేస్తుంది అనమాట. అండ్ రిజైన్ ఆర్ట్స్లో నాకు ఫేవరెట్ అంటే ఇది కూడా ఒకటి అనమాట. లైక్ మనం ఏదైనా చేస్తున్నప్పుడు అది ఫాస్ట్గా అయిపోతుంది వర్క్. ఇప్పుడు మనం ఏదైనా ఆఫీస్కి ఎలా వెళ్ళాలి అన్నప్పుడు మనకి ఏదైనా లైక్ దానికి పేర్ చేసుకునే అవుట్ఫిట్కి సెట్ అయ్యేలాగా ఒక ఏదైనా జుమ్కా చేసుకోవాలి అన్నా, స్టడ్స్ చేసుకోవాలన్నా మనకి ఐడియాస్ మైండ్లో ఉంటే, మెటీరియల్ కూడా మనతో ఉంటే కన్నా 5 to 10 minutesలో రిజైన్ స్టడ్స్ కూడా అయిపోతాయి అన్నమాట. ఈ లైట్ అనేది మనతో ఉంటే ఈ లైట్ వల్ల ఫాస్ట్గా ఒక 2 to 4 minutesలోనే అది డ్రై అయిపోతుంది కాబట్టి. సో అలా కూడా మనం చాలా చేసుకోవచ్చు. నాకు అలాంటి ఐడియాస్ కూడా చాలా ఉన్నాయన్నమాట. అవుట్ఫిట్స్కి తగ్గట్టు మనం స్టడ్స్ చేసుకోవడం, చైన్స్ అవంతా చేసుకోవడం, అలా ఐడియాస్ కూడా చాలా ఉన్నాయన్నమాట. ఫైనల్లీ ఈ ప్రోడక్ట్స్ అన్నీ నేను మీషోలోనే పర్చేస్ చేశాను ఒక కిట్లో. ఈ కిట్లో నాకు ఇవన్నీ వచ్చాయన్నమాట. ఇండివిజువల్గా మనం సపరేట్గా తీసుకుంటే కూడా ఇంతే కాస్ట్ అవ్వచ్చు, 631 rupees. బికాజ్ నేను అన్నీ ఇండివిజువల్గానే తీసుకున్నాను కదా, సో ఆ ఎక్స్పీరియన్స్తో నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను అనమాట. సో అలా ఇండివిజువల్గా తీసుకోవాలి అనుకుంటే అది మీ విష్. అలా కాదు ఒక కిట్ చాలు నాకు, అందులో అన్నీ ఉంటాయి కాబట్టి నేను మేనేజ్ చేసుకుంటాను, నాకు ఉన్న అవసరానికి ఇలా ఒక కిట్ తీసుకోవడం బెటర్ అనుకుంటే మీరు జస్ట్ ఒక కిట్ తీసుకొని దాన్ని మీ పర్పసెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఏదైనా బిగినర్గా యూజ్ చేస్తున్నా, మీరు ఏదైనా బిగినర్గా నేర్చుకోవాలి అనుకున్నా కూడా మీషోలో ఇలా ఒక కిట్ తీసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. అండ్ ఈ కిట్లో ఏమేమి వచ్చాయి అనేది కూడా నేను మీకు డీటెయిల్గా చూపించాను. అండ్ ఇదైతే నాకు చాలా హెల్ప్ఫుల్ అనిపిస్తుంది, పిగ్మెంట్స్ అవంతా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీషో నాకు ఇలాంటి ఒక మంచి ప్రోడక్ట్ని ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.